హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గుమ్మానికి గార్లాండ్ని మేక్ చేస్తున్నానండి. ఇదే గార్లాండ్ని మనం బయట కొనాలన్నా లేదంటే ఆన్లైన్లో కొనాలన్నా 11-1200 అలా ఉంటుంది. ఇంట్లో మనం మేక్ చేసుకోవడం వలన 150 రూపీస్కే మనం చాలా ఈజీగా మేక్ చేసుకోవచ్చు. నేను ఇలాంటిదే లాస్ట్ ఇయర్ కూడా ఒకటి మేక్ చేశాను. అది కొంచెం ఓల్డ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి సేమ్ కలర్ కాంబినేషన్లో చేద్దాం అనేసి ఇదైతే చేశాను. లాస్ట్ ఇయర్ చేసింది కూడా ఇదే కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది. ఇలా మనకి నచ్చిన కలర్స్ని యూజ్ చేసి గార్లాండ్ మేక్ చేసామంటే లుక్ చాలా బాగుంటుంది. గుమ్మానికి తోరణం లాగా అయినా యూజ్ చేయొచ్చు, లేదంటే బ్యాక్ డ్రాప్స్లో అయినా కూడా మనం అందంగా డెకోర్ చేసుకోవచ్చు. కొంతమంది దేవుడి పటాలకు పెడుతున్నారు. అలా పెట్టడం కరెక్ట్ కాదండి. దీన్ని జస్ట్ డెకరేషన్ పర్పస్గా యూజ్ చేయాలి. ఫస్ట్ నేను ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెటల్స్ కట్ చేసుకోవడానికి వీలుగా ఒక చిన్న ప్రిపరేషన్ అయితే చేశానండి. 1 కప్ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోవాలి. అలాగే 1 కప్ వాటర్ కూడా తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో మనము ఏ కలర్స్ అయితే తీసుకుంటామో లైనింగ్ ఫ్యాబ్రిక్ని వాటిని ఆ గ్లూ వాటర్లో డిప్ చేసుకొని డ్రై చేసుకోవాలి. అంటే ఆ ఫ్యాబ్రిక్ గ్లూ వాటర్లో కొంచెం సేపు అలా ఉంచేసి ఆ తర్వాత మనం బట్టలు ఎలా అయితే ఆరబెట్టుకుంటామో ఆ విధంగా ఆరబెట్టామంటే మనకి ఈ క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది. క్లాత్ని ఈ విధంగా ఎందుకు రెడీ చేశానంటే మనము కట్ చేసిన తర్వాత పెటల్స్ అన్నీ పీచులు అవి లేచి మనకి నీట్గా ఉండదు ఫినిషింగ్ అనేది. అలా ఫినిషింగ్ నీట్గా ఉండాలంటే ఈ విధంగా మనం క్లాత్నైనా రెడీ చేసుకోవాలి, లేదంటే కొంచెం లైట్గా హీట్ అయినా చేసుకోవాలి దీపం దగ్గర. అలా ఈ 2 ప్రాసెస్లో ఒక దాన్ని ఫాలో అయ్యి మనం పెటల్స్ అనేది రెడీ చేసుకోవాలి. నాకు ఎక్కువగా అంటే టైం సేవింగ్ అనిపించింది ఇలా గ్లూ వాటర్లో డ్రై చేసుకోవడం వలన. సో క్లాత్ని అయితే ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ గ్యాప్ తోటి ఇలా స్ట్రైట్గా లైన్స్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మనం 2 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, చిన్న సైజు కావాలంటే 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. మాల అనేది ఇంకొంచెం పెద్దది కావాలంటే 4 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 4 ఇంచెస్ వరకు తీసుకున్నామంటే గజమాల ఉంటుంది కదా, ఆ టైప్లో వస్తుంది. ఇలా మనం ఫ్యాబ్రిక్ పైన ఎలా అయితే లైన్స్ డ్రా చేస్తామో యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకున్నామంటే మనకి అన్ని పెటల్స్ కూడా ఒకే లెంత్లో ఉండి మాల అనేది మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. నేను పింక్ కలర్ ఫ్యాబ్రిక్ పైన జస్ట్ మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అలా లైన్ డ్రా చేశాను. నా దగ్గర పెటల్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది కదా పెటల్స్ ఎలా కట్ చేసుకోవాలో. అది చూపించడం కోసం పింక్ కలర్ క్లాత్ పైన జస్ట్ కొంచెం ఒక 2-3 లైన్స్ అనేది డ్రా చేశాను. ఈ విధంగా మనము స్ట్రైట్ పీసులు అనేది కట్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న పీస్ అనేది కట్ చేసుకోవాలి. మనము బట్టలకు పెట్టే క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ పెట్టామంటే ఫ్యాబ్రిక్ అటు ఇటు జరగకుండా మనకి కొంచెం పని అనేది ఫాస్ట్గా అవుతుంది, కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకునే పీస్ అనేది 3/4 ఇంచ్ వరకు ఉండాలండి. 1 ఇంచ్ వరకు కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 3/4 ఇంచ్ వరకు తీసుకున్నాను. ఈ విధంగా కింది సైడు అంటే 2 సైడ్లు కూడా కొంచెం కర్వ్ షేప్ అనేది రౌండ్గా ఇలా ఇచ్చామంటే మనకి పెటల్ షేప్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకా ఇలానే మిగతా పీసులన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. నేను ఈ గార్లాండ్ని లెమన్ ఎల్లో అండ్ బేబీ పింక్ ఇంకా లీవ్స్ లాగా ఈ గ్రీన్ కలర్ని యూజ్ చేసి ఈ 3 కలర్స్ తోటి గార్లాండ్ అనేది మేక్ చేస్తున్నానండి. నాకు ఈ 3 కాంబినేషన్ చాలా నచ్చుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటిది ఒకటి మేక్ చేశాను. అది కొంచెం ఓల్డ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి ట్రై చేద్దాం అనేసి ఈ విధంగా చేస్తున్నాను. నేను ఆన్లైన్లో ఈ గార్లాండ్స్ చూశానండి. ఇవి ఎంత కాస్ట్ ఉంటాయి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మేక్ చేశాను కదా, కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటే మేక్ చేయడం ఎందుకు తీసుకుందాం అన్నట్టు చూస్తే అది 10 ఇంచెస్ది మనకి 250, 220 ఆ రేంజ్లో ఉంది. అంటే ఒక సైడ్ 10 ఇంచెస్, రెండు కలిపి మనకి 20 ఇంచెస్ది 250, 220 ఆ రేంజ్లో ఉంది. ఇంకా నాకు ఎలాగో వచ్చు కదా, నేనే మేక్ చేస్తే సరిపోతుంది అనేసి నేనైతే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేను మేక్ చేసిన గార్లాండ్ మొత్తం కూడా 3 మీటర్స్ ఉంది. అంటే ఒక్కొక్క సైడ్ 1.5 మీటర్ వచ్చిందనమాట. ఇదే నేను బయట తీసుకోవాలంటే 11-1200 ఈజీగా అవుతుంది. ఇందులో నాకు అంటే మెటీరియల్ మొత్తం కాస్ట్ ఎంత అయిందంటే 150నే అయిందండి. లెమన్ ఎల్లో కలర్ నేను 1 మీటర్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశాను. అంటే ఇది పాలిస్టర్ లైనింగ్ క్లాత్ని యూజ్ చేస్తున్నానండి. ఆ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ 2 పెటల్స్ అంటే బేబీ పింక్ది 1 మీటర్ యూజ్ చేశాను, లెమన్ ఎల్లో 1 మీటర్ యూజ్ చేశాను. ఈ గ్రీన్ కలర్ది ఉంది కదా, అదేమో 1/2 మీటర్ యూజ్ చేశాను. ఎందుకంటే ఇవి మనం లీవ్స్ లాగా యూజ్ చేసాం కాబట్టి మనకి తక్కువే అవుతుంది, ఎక్కువ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ అవ్వదు.
ఈ 2 మీటర్స్ మనకి 50 రూపీస్. ఇంకొకటి గ్రీన్ కలర్ హాఫ్ మీటర్ అని చెప్పాను కదా, అది ఇంకా పర్ల్స్ అంటే మధ్య మధ్యలో వీటిని స్టిచ్ చేసేటప్పుడు పర్ల్స్ అనేది వేసుకోవాలి. అలా వేసుకుంటే మనం వాష్ చేసినప్పుడు అన్నీ దగ్గర అవ్వకుండా మనకి బౌన్సీగా ఉంటుంది. అందుకోసం అయితే పర్ల్స్ అనేది యూజ్ చేస్తాము. ఆ పర్ల్స్ ఇవి రెండు కలిపి కూడా మనకి ఒక 50 రూపీస్ అవుతుంది. అంటే హాఫ్ మీటర్ తీసుకున్నాం కదా గ్రీన్ కలర్ ఫ్యాబ్రిక్, ఆ హాఫ్ మీటర్ ఇంకా పర్ల్స్ రెండు కలిపి ఒక 50. అంటే మనకి రెండు ఈ లైనింగ్ ఈ పర్ల్స్ మొత్తం కలిపి 100 రూపీస్ అయ్యాయి. ఇంకా ఫ్యాబ్రిక్ గ్లూ ఉంది కదా, అది మనకి 50 to ఒక 70 రూపీస్ అలా అవుతుందండి. నేను ఫ్యాబ్రిక్ గ్లూను ఎక్కువ యూజ్ చేస్తాను. అలా యూజ్ చేయడం వలన నాకు చాలా ఫాస్ట్గా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అందుకని నేను ఈ ప్రాసెస్ అనేది చూస్ చేసుకున్నాను. మనం ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేయకపోతే 100 రూపీస్ బిలోనే అవుతుంది, ఇంకా చాలా తక్కువ కాస్ట్లోనే అవుతుంది. నాకైతే ఈ గ్లూ యూజ్ చేస్తేనే కొంచెం టైం సేవింగ్ అనిపించింది. నేను ఫ్యాబ్రిక్ గురించి అలాగే మెటీరియల్స్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. ఇంకా ఏమన్నా మిస్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు మన మెయిన్ మ్యాటర్ ఈ పెటల్స్ కట్ చేసుకోవడం అయితే చూసారు కదా, వీటిని ఎలా గుచ్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఈ విధంగా ఒక పెద్ద నీడిల్ని తీసుకొని దానికి 10 లేయర్స్ అంటే 10 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత మనం ఇలా పెటల్స్ అనేది ఫస్ట్ ఒక 6 తీసుకోవాలి. ఆ 6ను స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక పర్ల్ అనేది ఎక్కించుకోవాలి. అలా ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 6 పెటల్స్ అనేది ఈ విధంగా గుచ్చుకోవాలండి. సేమ్ ఇంకా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ పెటల్స్ అన్నీ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ కలర్ పెటల్స్ స్టిచ్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ కొంచెం మేక్ చేశాను, ఇప్పుడు కొంచెమే చూపిస్తున్నాను. ఇక్కడ నేను చాలా పీస్ఫుల్గా చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ మా చిచ్చర పిడుగులు ఇద్దరు నా పక్కనే తిరుగుతూ ఈ పెటల్స్ పక్కన పడేయడం, ఆ పర్ల్స్ పడేయడము, ఇలా అన్నీ గందరగోళం చేస్తున్నారు. మీరు గమనించినట్టయితే వాళ్ళ షాడో కూడా కనిపిస్తుంది అటు ఇటు తిరుగుతున్నట్టు. ఆ షాడోని చూసి ఏ దెయ్యమో భూతమో అని భయపడతారేమో, అలాంటి భయాలు ఏం పెట్టుకోకండి, మా పిల్లలు ఇద్దరే. ఫస్ట్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ పెటల్స్ని 12 స్టిచ్ చేశాను. అలా స్టిచ్ చేసిన తర్వాత కిందికి అరేంజ్ చేశానండి ఈ విధంగా. నెక్స్ట్ ఇంకా లెమన్ ఎల్లో కూడా ఇదే ప్రాసెస్లో మనకి ఈ సూద్ అనేది ఫిల్ అయ్యేంత వరకు స్టిచ్ చేశాను. నేను ఎన్ని పెటల్స్ స్టిచ్ చేశానో కౌంట్ చేయలేదు, కానీ ఈ నీడిల్ని ఫిల్ అయ్యేంత వరకు స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం మనం ఒకేసారి నీడిల్ కిందికి దించాలంటే అది చాలా కష్టము. మన స్ట్రెంగ్త్ మొత్తం ఉపయోగించిన అవి మొత్తం అయితే ఒకసారిగా దిగవు. ఇలా కొంచెం కొంచెంగా 2-3 పెటల్స్ని కిందికి ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 పెటల్స్ అడ్జస్ట్ చేసి ఇలా మొత్తం పెటల్స్ అన్నిటిని కిందికి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ గ్రీన్ కలర్ పెటల్స్ 12 స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లెమన్ ఎల్లో కలర్ పెటల్స్ మనకి ఇలా నీడిల్ నిండా ఫిల్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అవి కూడా కిందికి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు గ్రీన్ కలర్ పెటల్స్ అనేది అంటే పింక్కి లెమన్ ఎల్లోకి మధ్యలో గ్రీన్ కలర్ అనేది రావాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కలర్ చేంజ్ చేసేటప్పుడు ఈ గ్రీన్ అనేది మనకి లీవ్స్ లాగా వస్తే లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెండిటి కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఇంకా కలర్స్ ఏమన్నా కావాలి అనుకుంటే వాటితో కూడా ట్రై చేయొచ్చు. నేను స్టార్టింగ్ ఈ గార్లాండ్ 11-1200 ఉంటుందని చెప్పాను కదా, మనకి ఆన్లైన్లో చూసినవి అవి చిన్న సైజు ఉన్నవే అంత కాస్ట్ ఉంటాయి. ఇవి కొంచెం ఇంకా పెద్ద సైజు కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి, తగ్గేదైతే ఉండదు. నేను ఈ గార్లాండ్ మేక్ చేసుకోవడానికి 3 days టైం తీసుకున్నానండి. 1 dayలోనే కంప్లీట్ చేసుకోలేదు, ఎందుకంటే మొత్తం ఒకే రోజులో చేయాలంటే నెక్ పెయిన్ వస్తుంది. అలా కాకుండా కొంచెం కొంచెంగా ఒక్కొక్క రోజేమో పెటల్స్ కట్ చేసుకున్నాను, ఇంకొక రోజేమో ఒక సైడు ఈ గార్లాండ్ అనేది మేక్ చేశాను, ఇంకొక రోజేమో ఇంకొక సైడు. అంటే 3 meters అని చెప్పాను కదా, 1.5 meter 1.5 meter సపరేట్గా ఒక రోజు ఒకటి చేశాను, ఇంకొక రోజేమో ఇంకొకటి చేశాను. అంటే నేను ఇది చేయడానికి టైము 3 hours తీసుకున్నానండి డేలో. 1 dayలోనే మొత్తం చేసి స్ట్రెయిన్ అవ్వకుండా ఇలా 3 days కొంచెం కొంచెంగా మేక్ చేశాను. నేను లాస్ట్ ఇయర్ గార్లాండ్ మేక్ చేసేటప్పుడు ఆనియన్కి ఈ నిడిల్ అనేది హెల్ప్ తీసుకొని అంటే దాని మీద సపోర్ట్గా పెట్టేసి ఈ పెటల్స్ అనేది స్టిచ్ చేశాను. అలా స్టిచ్ చేయడం వలన నెక్ పెయిన్ వచ్చింది, ఎందుకంటే అది చిన్న సైజులో ఉంటుంది. మనము నెక్ అనేది కొంచెం తల వంచి చెయ్యాలి, అప్పుడు నెక్ పెయిన్ ఖచ్చితంగా వస్తుంది ఎక్కువ టైం స్పెండ్ చేసామంటే. ఈసారి నేను అలా ఇబ్బంది పడకుండా ఉండాలని ముందుగానే ఆలోచించి ఇంట్లో తాగేసిన కొబ్బరి బొండ ఉంది, అది పడేయకుండా ఇలా దీనికోసం అని పక్కన పెట్టేసుకొని దీన్ని యూజ్ చేసి నీడిల్కి ఇలా స్టిక్ చేసి అంటే గుచ్చి ఆ తర్వాత ఈ ప్రాసెస్ అనేది చేశాను. ఇలా చేయడం వలన నెక్ పెయిన్ అనేది లేకుండా కొంచెం ఈజీగా ఉంది.
మనం ఇలా కొన్ని టిప్స్ ఫాలో అయ్యి చేసామంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీ మెథడ్లో మేక్ చేసుకోవచ్చు. మనం ఈ పెటల్స్ స్టిచ్ చేసేటప్పుడు స్టార్టింగ్లో 3-4 టైమ్స్ నాట్ వేసుకోవాలి. మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో ఈ పెటల్స్ స్టిచ్ చేసిన తర్వాత చివర్లో ఈ విధంగా కొంచెం లెంత్ ఎక్కువ ఉంచుకొని ఒక 3-4 టైమ్స్ మళ్ళీ స్ట్రాంగ్గా నాట్ వేసుకున్నామంటే ఇది హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. రింగ్ లేకపోయినా ఇలా కూడా మేక్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి నేను ఎక్కువగా ఇలా మేక్ చేస్తాను. వీటికి రింగ్స్ కొనాలంటే మళ్ళీ ఏ షాప్ చుట్టూ తిరగాలని టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా ఉన్న వాటిని యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక సైడ్ 1.5 మీటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ 1.5 మీటర్ కూడా మేక్ చేశానండి. మొత్తం అయితే లుక్ ఈ విధంగా ఉంటుంది ఫైనల్గా రెడీ అయిన తర్వాత. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక హెల్ప్ అయితే మాత్రం నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇలా కష్టపడి వీడియోస్ చేసే వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. లైక్స్ చేసి కామెంట్ చేయండి. ఇలా చేయడం వలన ఇంకొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. లేడీస్కి అలాగే యూట్యూబర్స్కి బిగ్ బూస్టింగ్ ఏంటంటే అది లైక్ అండ్ కామెంట్స్. మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయంటే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.